హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. సమయంలో పిల్లల వాక్యాలు విందాం. అండ్ ఒక్కొక్కరుగా మనం స్పీడ్గా వెళ్తే టైం కొంచెం కవర్ అవుతుంది. రండి జ్ఞానేష్ నేర్చుకున్నావా? కమ్. ఇక్కడే ఉండి జ్ఞానేష్ ఇక్కడ ఉండి చెప్పు. అక్కడ కెమెరాలో పడ. ఆశకాల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. కీర్తన గ్రంథము 107 అధ్యాయము 9వ వచనం. బాగా చెప్తున్నాడు, ఎప్పుడు చక్కగా చెప్తున్నాడు జ్ఞానేష్. ఇంకా బాగా నేర్చుకోవాలని, తన బిడ్డను దీవించాలని బిడ్డ కోసం ప్రార్థించేయి. ఓకే. పడి ఆకులేమి కలగదు. కీర్తన గదుపు 23:1. God bless you. Ram. ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. బాగా చెప్పింది నాన్న. ఏం చెప్పింది అర్థమైందా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని లేఖనం చెప్పింది. హల్లెలూయా. రామ్. ఏడవ దూత పలుకు దినములలో అతడు బూరబోద బోవుచుండగా దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ప్రకటన 10:7. ప్రవక్త తన వర్తమానమును ప్రకటించుచున్నప్పుడు మొదటి ఇట్పు స్వస్థత, రెండవ ఇట్పు ప్రవచించుట, మూడవ ఇట్పు వాక్యం తెరవబడుట, మర్మములు బయలుపరచబడుట, అంత్యకాలమందు అభిషక్తులు. మూడవ ఇట్పు 7 ముద్రలు తెరవబడుట అయ్యున్నది. ప్రత్యక్షత అనగా బయలుపరచబడుట అని వెబ్స్టర్ నిఘంటువులో రాసెను. ప్రత్యక్షత అనగా దైవ సత్యము అని బైబిల్లో వ్రాసి ఉండెను.